హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ ఈ 4 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను నేను అనలైజ్ చేస్తాను. సో రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే లైక్ చేస్తున్నారు. రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ఒక 6,000 మంది 7,000 మంది లైక్స్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం లైక్స్ చేయట్లేదు. అందరూ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో అంటే తెలుగులో వార్తాపత్రికలు మన ఆంధ్రప్రదేశ్లో అయితే న్యూస్ పేపర్స్ అన్నీ ఇలా పెట్టి చూపించి అనలైజ్ చేసే ఏకైక ఛానల్ మనదే. ఈ వీడియో మాత్రమే మన ఛానల్కి వెన్నెముక, ఆయువు పట్టు. సో ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ ఆధారంగా, రెవెన్యూ ఆధారంగానే ఛానల్ మిగిలిన నడిపించగలుగుతున్నాను అనమాట. సో అందుకే నేను దీనికి వ్యూస్ పెంచమని అడుగుతున్నాను. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి, మన ఛానల్ గురించి చెప్పండి. ఇక నిన్న సీఎం గారు పెన్షన్ల పంపిణీ అంటే ప్రతి నెల 1వ తేదీన పేదలకు సేవలో అనే కార్యక్రమం అనే పేరుతో పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. అయితే ఈ నెల నుంచి నిన్న ప్రత్యేకత ఏంటంటే ఎమ్మెల్యేలు అసలు ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎవరు పాల్గొనట్లేదు అనేది నివేదికలు తెప్పించుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కూటమి పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాల్సిందే అని స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేయడంతో మ్యాక్సిమం నిన్న ఎమ్మెల్యేలందరూ ఆ నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అలాగే సీఎం గారు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీలో పాల్గొని వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. లబ్ధిదారుల ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రజావేదిక నిర్వహించారు. ఆ తర్వాత కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. సో 18 నెలల్లో 50,000 కోట్ల విలువైన పింఛన్లు పంచని అంటే పింఛన్ల రూపంలో అందించాము. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాము. 2027లో జాతికి అంకితం చేస్తాం. సాగులో రైతులు సాంకేతికతను అందుకోవాలి. వైకాపా నిర్వాహకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు. ఏలూరు జిల్లా నల్లమాడు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే ఈ సభలో ఆయన మాట్లాడే సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట నా మాట ఒకటే. సో మేము 15 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండాలి. ఆయన అదే కోరుకుంటున్నారు, నేను అదే కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాం అని చెప్తూ కార్యకర్తలతో కూడా మాట్లాడి కార్యకర్తలందరూ కూడా కాస్త ఎఫర్ట్స్ పెట్టాలి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా వ్యతిరేకత ఉన్నా సరే సరిదిద్దుకోవాలని చెప్పి కార్యకర్తలకు కూడా ఉద్బోధ చేశారు. అలాగే సమస్యలను అన్నీ విన్నారు, సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేశారు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి అండ్ నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్మడం ద్వారా ఇల్లీగల్ వ్యవహారాలు కొన్ని నడిపించడం ద్వారా కొంతమంది లేడీ డాన్లుగా మారారు. వాళ్ళందరూ తాటత ఇస్తామని చెప్పి కూడా నిన్న వార్నింగ్ ఇచ్చారనమాట ఒక రకంగా. అలాగే లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి మాట్లాడారు. ఎలా ఉన్నారు, ఏం కావాలి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు గొడ్ల నాగలక్ష్మికి పింఛన్ అందించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు అని అది కూడా మాట్లాడారనమాట. సో ఇది అన్ని పత్రికల్లో, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే బ్యానర్లో వేశారు. మాతోనే సుస్థిరాభివృద్ధి, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలనేదే పవన్ ఆకాంక్ష, మా ఇద్దరిది ఒకే ఆలోచన, మాకు మోదీ సాయం. సీఎం 18 నెలల్లో 50,766 కోట్ల విలువైన పెన్షన్లు, పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం, ఉచిత బస్సుల్లో 25 కోట్ల మహిళల ప్రయాణం, వరి ఒక్కటే కాదు ఇతర పంటలు వేయాలి, జనవరి నాటికి రోడ్లపై గుంతలన్నీ పూడుస్తాం, అభివృద్ధి దిశగా విశాఖ, తిరుపతి, అమరావతి, ఏలూరు జిల్లా నల్లమాడులో బాబు ఉద్ఘాటన అని గంజాయి వల్లే లేడీ డాన్లుగా తయారయ్యారనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారనమాట. సో అన్ని పత్రికలు ఇది వేసిన తర్వాత నిన్న డిసెంబర్ 1 కదా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎక్కువ టైం ఏం లేవు, 1 గంటన్నర మాత్రమే జరిగింది. సో ఈ సభ ప్రారంభం సందర్భంగానే సమగ్ర ఓటర్ల జాబితా సవరణ అంశం మీద ప్రతిపక్షాలు గట్టిగా సభలో నినదించారనమాట. అంటే ఒక రకంగా సభ సజావుగా జరగనీయలేదు. దాంతో నరేంద్ర మోదీ గారు, సాధారణంగా నరేంద్ర మోదీ గారు మొదటి రోజే స్పందించరు వివాదాస్పద అంశాల మీద, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాల మీద. ప్రధాని గారు మొదటి రోజు ఎప్పుడు స్పందించరు, చూసి తర్వాత ఆయన మాట్లాడతారు. కానీ నిన్న ఫస్ట్ డేనే ఆయన మాట్లాడారు. మీ నాటకాలు పార్లమెంట్లో కాదు, నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు, ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు, వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెబుతారండి అని శీతాకాల సమావేశాలు ఈ సందర్భంగా పార్లమెంటు వెలుపల విలేకరులతో మోదీ మాట్లాడారు. తర్వాత లోక్సభలో కూడా ప్రసంగించారు. రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలను రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంటు ఉండాలి. నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి, పార్లమెంటు మాత్రం సేవల అందజేతకే వాడాలి. ఒకవేళ నినాదాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే దేశంలో ఎక్కడైనా ఇవ్వండి, పార్లమెంట్లో మాత్రం
కేవలం విధానాలపైన దృష్టి పెట్టండి అని ఇదిగోండి ప్రతిపక్ష సభ్యులు సర్ మీద ఆందోళన చేశారు. పార్లమెంట్లో నాటకాలు వద్దు అని డ్రామాలకు బయట చాలా అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ప్రసంగించిన అంశాలు కూడా ఇక్కడ రాశారనమాట. ఇక మరో అంశం మద్యం ముడుపు అంటే నిన్న రేణుకా చౌదరి గారు, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారు పార్లమెంటుకి కుక్కను తీసుకుని వెళ్ళారు. ఆమె ఎందుకు తీసుకెళ్లారంటే ఆమె ఇచ్చిన వివరణ ఏంటంటే కుక్కల కంటే మనోళ్ళే ఎక్కువగా అరుస్తున్నారు కరుస్తున్నారు అనేది. కరిచేది కుక్క కాదు పార్లమెంట్లో కూర్చున్నవారు, కరిచేది కుక్క కాదు పార్లమెంట్లో కూర్చున్నవారు అంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సోమవారం శీతాకాల సమావేశాలు తొలి రోజు వివాదం రేపాయి. రోడ్డుపై ఢీకొన్న వాహనాల వద్ద ఉన్న ఓ కుక్కను తీసుకొని ఆమె పార్లమెంట్ ఆవరణలోకి రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఆమె దాన్ని వెనక్కు పంపారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మీడియా సిబ్బంది ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకి రాదా అని ప్రశ్నించారు. నేను పార్లమెంటుకు వస్తున్నప్పుడు దారిలో ఒక స్కూటర్ కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో కుక్క అక్కడ ఉంది. ఏ వాహనం కింద అయినా పడుతుందేమోనని దాన్ని తీసుకొని కారులో పార్లమెంటుకు వచ్చా. ఇందులో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడుంది? ఒక మూగజీవిని కాపాడేందుకు ప్రయత్నిస్తే వివాదాస్పదం చేశారు. ప్రభుత్వం వద్ద ఇంతకు మించి విషయం ఇంకేమీ లేదా అని నిర్వహిస్తూ ఆమె కుక్కను తెచ్చి తమాషా చేస్తున్నారని వీళ్ళు కూడా మండిపడ్డారు. సో ఆమె మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని బీజేపీ అధికార పార్టీ సభ్యులు కూడా చెప్తున్నారంట, డిమాండ్ చేస్తున్నారు. అదొకటి ఇచ్చారు. తర్వాత ఇది ఒక స్ఫూర్తివంతమైన స్టోరీ అండి, మీరు చూడొచ్చు. సవాళ్ళకు ఎదురొడ్డి సాధించాడు. ఎంబీబీఎస్ సీట్ కోసం ఆయన న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో ఫైట్ చేసి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని చివరికి ఎంబీబీఎస్ పట్టా సాధించి డాక్టర్ అయ్యాడనమాట. ఆయన డాక్టర్ గణేష్ బరయ్య. ఎత్తు 3 అడుగులు. ఉద్యోగం ప్రభుత్వ వైద్యాధికారి. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు, దృఢమైన సంకల్పం ఆశయం చాలని నిరూపించారు. గుజరాత్లోని భావ్నగర్ జిల్లా ఘోరకి గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరీ వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకోవడం విశేషం. నీట్లో మంచి మార్కులు సాధించిన ఎత్తు తక్కువన్న కారణంతో తనను ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించినట్టు గణేష్ తెలిపారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేయగా తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినా నిరాశ చెందకుండా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచి 2019లో భావనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందినట్టు వివరించారు. అలా సీటు పొంది ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు, ప్రభుత్వ వైద్యాధికారి ఉద్యోగం సాధించాడనమాట. సో అదొక స్ఫూర్తివంతమైన స్టోరీ. అలాగే విశాఖపట్నం కైలాసగిరిలో నిన్న గాజు వంతెన ప్రారంభమైంది. దాదాపుగా 50 మీటర్ల పొడవైన గాజు వంతెన ప్రారంభమైందండి. అలాగే మద్యం ముడుపుల సొమ్మును నగల రూపంలో ఇచ్చేశా, ప్రతిఫలంగా కమిషన్ తీసుకున్నా. సిట్ విచారణలో అనిల్ చోక్రా వెల్లడి. తన డొల్ల కంపెనీల్లో 78 కోట్లు జమ అయినట్టు అంగీకారం. కొత్తగా తెరపైకి చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు మద్యం డిస్టిలరీలు వాటి బ్యాంకు ఖాతాల నుంచి మీ డొల్ల కంపెనీల్లో ఏం చేసేది చాలా సింపుల్. కొన్ని డిస్టిలరీలు ఉన్నాయి కదా, ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఇవ్వాలి కదా, ఆ ముడుపులు ఇవ్వడానికి అనిల్ చోక్రాకు చెందిన కొన్ని కంపెనీల్లో 78 కోట్లు వేశారు. ఆ 78 కోట్లు తన కంపెనీకి రావడంతో తను కొంత కమిషన్ తీసుకొని ఎవరికైతే ఇవ్వాలో వైసీపీలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నగదు అండ్ నగల రూపంలో తిరిగి ఇచ్చాడంట. కమిషన్ వ్యాపారం సింపుల్గా. ఇప్పుడు మ్యూల్ ఖాతాలు ఎలా ఉంటాయి? బ్యాంక్ ఖాతా మన పేరు మీద ఉంటుంది, ఎవడో ఒకటి దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది. మన అకౌంట్లో నీ అకౌంట్లో ఒక 50 లక్షలు వేస్తాను, నేను వాడుకుంటాను, అందుకు నీకు ఒక 5% 10% కమిషన్ ఇస్తాను. సో నువ్వు అది క్యాష్ రూపంలో అది వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దాన్ని వైట్గా మార్చడానికి రకరకాల ట్రాన్సాక్షన్స్ వాడుకుంటారు కదా. అలా దీన్ని ఈ అనిల్ చోక్రాకు చెందిన కొన్ని కంపెనీలను డొల్ల కంపెనీలను వాడుకొని మద్యం ముడుపులు ఇతని కంపెనీల్లో వేసి ఈయన ద్వారా నగలు తీసుకున్నారంట. అదంతా ఈయన సిట్ దర్యాప్తులో వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు మద్యం డిస్టిలరీలు వాటి బ్యాంకు ఖాతాల నుంచి మీ డొల్ల కంపెనీల్లో డబ్బు జమ చేస్తాయి.
ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు బంగారం రూపంలో వెనక్కి ఇస్తే మీకు కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ నన్ను సంప్రదించారు. వోల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ప్రైజెస్ తదితర డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలు ఆయా డిస్టిలరీలకు అందజేయగా వాటిలో 78 కోట్లు వారు జమ చేశారు. అందులో నా కమిషన్ మినహాయించుకొని మిగతా సొత్తు నగదు బంగారం రూపంలో మార్చి చేతన్ కుమార్కు అందజేశా అని అనిల్ చోక్రా చెప్పాడనమాట. సో మద్యం సొమ్ము ఏ విధంగా వాళ్ళు లబ్ధి పొందారు, దానికి ఎన్ని అడ్డదారులు ఎంచుకున్నారు, ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు అనేది అర్థమవుతుంది. క్వాంటమ్ భవనం 2 అంతస్తుల్లో 42,958 చదరపు అడుగుల్లో నిర్మాణం, ఈ నెలలో శంకుస్థాపన. సరే, వార్తలకు వెళ్ళే కంటే ముందు మీకు ఒక చిన్న నోట్ అండి. మనం మ్యాగజైన్, నేను మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆ టైంలోనే నేను చెప్పాను మొబైల్ యాప్ ఒకటి ప్రారంభించబోతున్నాము అని. ఆ తర్వాత మొబైల్ యాప్ కంటే మ్యాగజైన్ బెటర్ అని చెప్పి అనుకున్నా. ఆ తర్వాత రెండు కలిపి ఇప్పుడు మొబైల్ యాప్ అండ్ మ్యాగజైన్ రెండు లాంచ్ చేయబోతున్నాం. రెండు వస్తాయి, మన ఛానల్ పేరుతోనే వస్తాయి. మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది. ఈ మ్యాగజైన్ ఆవిష్కరణ జనవరి నెలలో వైజాగ్లో అనుకుంటున్నాము. వైజాగ్లో సబ్స్క్రైబర్స్ మీటప్ పెట్టి ఆ మీటప్ సందర్భంగా మ్యాగజైన్ ఆవిష్కరించాలి అనుకుంటున్నాము. అలాగే ఫిబ్రవరిలో మొబైల్ యాప్ లాంచింగ్ బెంగళూరులో మన సబ్స్క్రైబర్స్ సమక్షంలో పెట్టాలి అనుకుంటున్నాను. సో దీనికి ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 7207071231 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో తెలియజేస్తాను. సో మన ఛానల్ నుంచి ప్రెస్టీజియస్గా ఒక మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్, దీనిలో ప్రింట్ ఎడిషన్ అనమాట. దీనిలో అన్ని రకాల అనాలిసిస్ కూడా ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది. అండ్ దాన్ని లింక్ చేస్తూ మొబైల్ యాప్ కూడా రాబోతుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా కాస్ట్లీ ప్రాజెక్టు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బ్యాంక్ లోన్స్ అవి ఇవి చాలా తీసుకున్నాం అనమాట. సో దీనికి కూడా మీ సపోర్ట్ కావాలి. అయితే దీనికి ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ దగ్గర ఉంది. ప్రస్తుతానికి మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా ఉంటుంది కదా, సో అక్కడ ఆ ప్రాసెస్ దగ్గర బాగా లేట్ అవుతుంది. ఒకప్పుడు ఆర్ఎన్ఐ పర్మిషన్స్ ఈజీగా వచ్చేసాయి, కానీ ఇప్పుడు 4 నెలల నుంచి 6 నెలలు లేట్ అవుతుందంట. ఆల్రెడీ మనం అప్లై చేసి 4 రోజులు అవుతుంది. సో అది కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. ఆ ఒక్క దగ్గర ఆగింది. సో ఎవరైనా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ చేస్తాము అనుకుంటే, మీకు ఎవరికైనా బాగా తెలిస్తే, దాని గురించి బాగా డెప్త్గా ఎక్స్పీరియన్స్ ఉంటే, బాగా తెలిస్తే నన్ను సంప్రదించండి. ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అంటే తెలిసిన వాళ్ళు, దానిలో మునిగి తేలిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సంప్రదించండి. నా నెంబర్ ఇందాక ఇచ్చాను కదా. ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాక వెళ్దాం. ఒకప్పుడు ఈజీగా ఇచ్చారు కానీ ఆర్ఎన్ఐ ఇప్పుడు అంత ఈజీగా ఇవ్వట్లా. ఎందుకంటే ఈ డమ్మీ పేపర్లు ఎక్కువైపోయారు. ఆర్ఎన్ఐ పెట్టేసుకొని ఏదో ఒక పేపర్ పెట్టేసుకొని బ్లాక్మెయిలర్స్ ఎక్కువైపోయారు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని నిషేధించారు. ఈవెన్ కొత్త న్యూస్ ఛానళ్ళకు కూడా అంత ఈజీగా పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అలాగే కొత్త పీరియాడికల్స్కి, మ్యాగజైన్స్కి, న్యూస్ పేపర్స్ కూడా అంత ఈజీగా పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనమాట. అక్కడ ఆగింది మనం. సరే, క్వాంటమ్ భవనం 2 అంతస్తుల్లో 42,958 చదరపు అడుగుల్లో నిర్మాణం, ఈ నెలలో శంకుస్థాపన. క్వాంటమ్ భవనాలు 8 ఉంటాయి కదా. సో 8 బిల్డింగ్లు, ఇటు 4 ఉంటాయి. మధ్యలో ఒక క్వాంటమ్ భవనం ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దుతారండి. సో మొత్తానికి అది చేశారు. తర్వాత నింగికి నేలకు ఉపగ్రహ బంధం, భూమిపై మార్పులను ఖచ్చితత్వంతో పసిగడుతున్న శాటిలైట్లు, మురుగునీటి పారుదల, పట్టణ ప్రణాళికకు అవే ఆధారం, ప్రజల నిత్య జీవితంలో కీలక పాత్ర. గుడ్. ఇది సంగతి. కార్టూన్ చూడండి. ప్రపంచ స్థాయి గొప్ప రాజధాని మనకెందుకు, వైకాపా నేత అంబటి. ఇక ఆపండి సార్, ఎప్పటికే 11 సీట్లకు వచ్చామని. వైసీపీ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు, ఆ స్క్రిప్ట్ ఎవడు తయారు చేస్తాడో తెలియదు. వైసీపీ వాళ్ళు కేవలం వాళ్ళు మాట్లాడుతున్న స్క్రిప్ట్ కారణంగా, వాళ్ళు మాట్లాడుతున్న అంశాల కారణంగా దిగజారిపోతున్నారు, ఇంకా దిగజారిపోతున్నారు. కార్టూన్ సెటైరికల్గా వేశారు చూడండి. ఆయన అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతుంటే వైసీపీ నాయకుడు ఒకడు వచ్చి, కార్యకర్త వచ్చి అతను నోరు మూసేసి, ఇంకా ఆపండి సార్, ఇప్పటికే 11 సీట్లకు వచ్చాము, మీరు ఎలా మాట్లాడుతూ ఉంటే ఇంకా పడిపోతాము అని. ఇది సంగతి. కార్టూన్ వేశారు. రాష్ట్రానికి తగ్గని జీఎస్టీ రాబడి నిరుడి నవంబర్తో పోల్చితే గత నెలలో 131 కోట్ల తగ్గుదల, పన్నుల ధరల తగ్గుదలే కారణమని వేశారు. తర్వాత నేడు వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ డిప్పు.
వైకుంఠ ద్వార దర్శనాలు ఏంటిది? ఏం ఓపెన్ అయింది? ఎందుకు ఓపెన్ అయ్యావమ్మా నువ్వు? వద్దులేమ్మా, వెళ్ళమ్మా. నిర్మాణ ఖర్చు నియంత్రణకు లీన్ కన్స్ట్రక్షన్. రాష్ట్రంలో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు. పురపాలక మంత్రి నారాయణ. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకటరెడ్డి. తెదప నాయకుల జంట కేసులో A8 నిందితుడు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల కండ్లపాడు సర్పంచ్ పిన్నెల వెంకటరెడ్డి సోమవారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలో కోర్టులో లొంగిపోయారంట. పిల్లల చదువు సంధ్యలన్నీ తల్లిదండ్రుల దృష్టికి వచ్చేలా మెగా PTM నిర్వహణకు సమగ్ర ప్రణాళిక. ఎల్లుండి కదా మెగా PTM, కాదు 5వ తేదీన అనుకుంటా కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5న నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బృహత్ సమావేశం మెగా PTM. ఈసారి పిల్లలు రాసిన పరీక్ష పేపర్లను వారి తల్లిదండ్రులకు అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాసేలా మూల్యాంకన పుస్తకాలు ప్రవేశపెట్టారు. వాటిలోనే అన్ని రకాల పరీక్షలు రాయించి ఆ మూల్యాంకనం చేసి మార్కులు వేస్తున్నారు. సో అవి తల్లిదండ్రులకు ఇస్తారన్నమాట. ఇది చాలా మంచి కార్యక్రమం అండి మెగా PTM అనేది. సంవత్సరానికి 3-4 సార్లు నిర్వహించడం చాలా ఇంపార్టెంట్. ఇక 12 ఏళ్ళు దాటిన వాహనాలను ఈ నెల 10 నుంచి నడపం. సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. గుడ్, మంచి నిర్ణయం. 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం. మంత్రి సత్యకుమార్. అపార్ట్మెంట్లో పార్కింగ్ స్థలం వాణిజ్య అవసరాలకు వీల్లేదు. సెల్లార్ స్టిల్ట్ ఫ్లోర్లోని అనధికారిక నిర్మాణాలు క్రమబద్ధీకరించకూడదు. విశాఖలోని ఓ అపార్ట్మెంట్ కేసులో హైకోర్టు స్పష్టీకరణ. అపార్ట్మెంట్లో పార్కింగ్కు కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సెల్లారు స్టిల్ట్ ఫ్లోర్లో అనధికార నిర్మాణాలను పార్కింగ్కు కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు క్రమబద్ధీకరించకూడదని చెప్పింది. కొంతమంది అపార్ట్మెంట్ స్థలాలని కింద సెల్లార్లను ఏం చేస్తారంటే వాచ్మెన్ కోసం ఒక రూమ్ అంటారు, అండ్ వాళ్ళ ఆఫీస్ కోసం ఒక రూమ్ అంటారు, అండ్ ఇంకేదో షాపుల కోసమో సూపర్ మార్కెట్ కోసమో ఒక ప్లేస్ కేటాయిస్తారు. పార్కింగ్ స్థలం తగ్గిపోద్ది అనమాట. సో దాన్ని హైకోర్టు ఒప్పుకోలేదు. ఇక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. 104 పట్టణాలకు అమృత్ ఘడియలు. 8,000 కోట్లతో 201 తాగునీటి ప్రాజెక్టులు పనులకు టెండర్లు పిలవనున్న పురపాలక శాఖ. ఇక పొన్నవోలు హాజరుపై తదుపరి విచారణలో తెలుస్తాం. స్పష్టం చేసిన హైకోర్టు న్యాయమూర్తి. సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ వ్యాజ్యాలు ఈ నెల 10కి వాయిదా. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో CID తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఫిర్యాదుదారు వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరు కావడాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే కేసులో పొన్నవోలు గతంలో CID తరపున అదనపు ఏజీ హోదాలో హాజరై వాదనలు వినిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఫిర్యాదుదారు తరపున వాదనలు వినిపించడం బార్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ తెల్ల బంగారానికి ధర ఎప్పుడు వస్తుందో చూసారా. ధర లేక పత్తి రైతు తన ఇంట్లో నిల్వ చేసుకున్నాడు పత్తిని. సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో వంశీ అనుచరులకు రిమాండ్. లొంగిపోయిన తెలప్రోలు రాము, వజ్రకుమార్ 10 నెలలుగా అజ్ఞాతంలో ఉంటూ చివరికి నిన్న లొంగిపోయారనమాట. సరే, ఈనాడు పక్కన పెట్టి సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో డ్రామాలు వద్దు పని చూడండి అని నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాలను అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. ఎందుకంటే ఆయన సాధారణంగా పార్లమెంట్లో మొదటి రోజు మాట్లాడరు, అండ్ మీడియాతో కూడా పెద్దగా మాట్లాడరు. కానీ ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు, అండ్ పార్లమెంట్ లోపల కూడా మాట్లాడారు అన్నమాట. ఇక హామీలు ఎగ్గొట్టి పెన్షన్లు పోగొట్టి కొత్తవి దేవుడు ఎరుగు. ఉన్న పెన్షన్లనే దాదాపు 5 లక్షలు తగ్గుదల. ఏడాదిన్నరగా పెండింగ్లోనే 2.5 లక్షల దరఖాస్తులు. అర్హత ఉన్న పింఛన్ దరఖాస్తులకు అవకాశం లేక మరో 3 లక్షల మందికి పైగా ఎదురుచూపులు. రీవెరిఫికేషన్ పేరుతో 1,00,000 దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న కత్తి. వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే సాగిన ప్రక్రియ రోడ్డుకి ఇచ్చిన బాబు సర్కారు. సో ఇది అయితే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక నిజంగానే కొత్త పింఛన్లు అయితే ఇవ్వట్లా. అలాగే పాత వికలాంగ పింఛన్లలో నిజమైన అనర్హులు ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ పార్టీ నాయకులకు మేతలాగా ఈ వికలాంగ పింఛన్లు విచ్చలవిడిగా ఇచ్చేశారు. సో ఇప్పుడు వాటిని కట్ చేసే క్రమంలో కొంతమంది అర్హులు కూడా అర్హత కోల్పోతున్నారు. సో దానికి అది కొంచెం కాంట్రవర్సీ, సున్నితమైన అంశం, వివాదాస్పదం అవడంతో దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారనమాట. అనర్హులను ఏరివేయడం, అర్హులకు పథకం అందించడం చాలా ఇంపార్టెంటు. 10 మంది అనర్హులకి ఇచ్చినా పర్లేదు, కానీ నిజమైన అర్హులు ఒక 3 తీసేయకూడదు. కాబట్టి
ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. కొత్త పింఛన్లు మాత్రం ఇవ్వలేదు. వితంతు పింఛన్లు కానీ, దివ్యాంగ పింఛన్లు కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ కొత్త కూటమి గవర్నమెంట్ వచ్చాక కొత్త ఇవ్వాల. దాదాపుగా 3 లక్షల మందికి పైగా వెయిట్ చేస్తున్నారు దరఖాస్తు చేసుకొని. మరి రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం ధమాల్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోయింది. 2023-24 ఆర్థిక ఏడాది కంటే 24-25 సంవత్సరం నుంచి రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో ఈ వచ్చే ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. వచ్చే ఆదాయం తగ్గిందంటే ఇలా రాతలు 12 లక్షలు పెట్టారు కదా, ఆదాయ పన్ను పరిమితి 12 లక్షలు పెట్టారు అంటే ట్యాక్స్ పేయర్స్ తగ్గుతారుగా, ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ తగ్గుద్దుగా. మేబీ ట్యాక్స్ పేయర్స్ పెరుగుంటారు కానీ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ తగ్గుంటుంది. సరే, ఇది ఒకసారి కొంచెం లెక్కల్లో చూసి చెప్తా. 99 పైసలకే భూపందం. రాష్ట్రంలో అపనంగా భూపందరానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. కేవలం 99 పైసలకే ఎకరం చొప్పున కంపెనీలకు ఎన్ని ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధం. బాబు మద్యం దోపిడీ కేసు క్లోజ్. ఆధారాలు లేవన్న బాబు గూటు చిలుక సిఐడి. ప్రభుత్వ వేధింపులకు తలగ్గిన ఫిర్యాదుదారు వాసుదేవరెడ్డి. గతంలో వైసీపీ గూటు చిలుక కాబట్టి అప్పుడు బాబు గారి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు బాబు గూటు చిలుక కాబట్టి వాళ్ళు కేసులు కొట్టేసుకుంటున్నారు. ఇది క్వైట్ నార్మల్. దొంగ పోలీస్ ఆట. ఎవరు దొంగ అయితే వాళ్ళని పట్టుకుంటారు, ఎవరు పోలీస్ అయితే ఆ దొంగను పట్టుకుంటారు. ఆ తర్వాత దొంగ పోలీసుగా ఉంటే ఈ వతలను పట్టుకుంటాడు. హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి. అసెంబ్లీకి వెళ్ళరు కానీ పార్లమెంట్లో మాత్రం మీ సభ్యులు లేవనెత్తారు పాయింట్లు. అలాగే మీకు ఇండియా మొత్తం చూడాలి, మీరు అసెంబ్లీకి వెళ్ళి చూడరు. కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలే. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఏపీలో రైతుల పరిస్థితి. అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక. లక్షల పెట్టుబడితో నెలల పాటు కష్టపడిన రైతులకు దక్కిన ప్రతిఫలం ఇంతే. అరటే కాదు, ఉల్లి నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ హామీని తుంగలో తొక్కారు. రైతులు మా ప్రభుత్వ హయాంలో అరటి పంట టన్నుకు సగటున 25,000 ధర దక్కింది. సో నిన్న సేవ్ ఫార్మర్స్ హ్యాష్ట్యాగ్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒక రకంగా కంటెంట్ వాల్యుబుల్, ఇంపార్టెంట్ కంటెంట్. ఇండియా మొత్తం ఏపీ వైపు చూడండి, మా రైతుల దీనస్థితి చూడండి అని వ్యాలిడ్ పాయింట్స్ కొన్ని పెట్టారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పాయింట్లన్నీ వీళ్ళు లేవనెత్తడానికి చట్టసభలను వేదిక చేసుకోవాలి. కానీ వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు. పార్లమెంట్లో మాత్రం వీళ్ళకున్న 4 సభ్యులని గలమెత్తాలని ఈయన గట్టిగా ఆదేశించారంట. రైతన్న కన్నెత్తి చూడలేము. చంద్రబాబు సర్కారు చేపట్టి రైతన్న మీకోసం అట్రఫ్లేపు. అన్నదాతల దగ్గరకు వెళ్ళలేక మొహం చాటేసిన సీఎం, ఆయన బృందం. ఇదేంటి, సీఎం గారు రేపో ఎల్లుండో నల్లజర్ల వెళ్తున్నారుగా, రేపు నల్లజర్ల వెళ్తున్నారుగా రైతులతో ముఖాముఖి. వెళ్తారు, కంగారు పడద్దు. సాక్షి మీడియాకు నోటీసులు. సాక్షి మీడియాపై కొందరు టీడీపీ నాయకులు కక్ష కట్టారు. రాష్ట్ర గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి, అనధికార పిఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఒంటరి మహిళ ఆవేదనను ఫిర్యాదులను ప్రజల ముందు ఉంచడానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షికి నోటీసులు వచ్చాయండి. అధికార దుర్వినియోగం అన్నమాట ప్యూర్లీ. అక్కడ సాక్షిలో రాసింది అబద్ధమో నిజమో తర్వాత విషయం, కానీ ఆ మహిళ ఆవేదన నిజం కాబట్టి ఆ మహిళ కోణంలో మనం చూస్తే ఆవిడకి న్యాయం జరగాలి. సో ఆమె ఫిర్యాదు చేసింది, దాన్ని ఒక మీడియాలో హైలైట్ చేశారు కాబట్టి ముందు ఆమెకు న్యాయం జరగాలి, పిఏ మీద చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత సాక్షి వాళ్ళు అబద్ధాలు రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక వరి వేస్తే కొనేవారే ఉండరు. ఒక పంట వరి వేద్దాం, మరో పంట మారుద్దాం. వరి వల్ల డయాబెటిక్ వస్తుంది. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఏలూరు జిల్లా గోపీనాథపట్నం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు. సీఎం, మంత్రులు సిఎస్ కార్యాలయంలో కంప్యూటర్ల కోసం 12.5 కోట్లు అంటండి. ఎవరికో పంట పండింది, టెండర్ దక్కించుకున్నాడు, పంట పండుద్ది. అఫ్కోర్స్ ఇది టెండర్లు ఇవ్వరులే, ఎవరో తెలిసినోడికి ఇచ్చేస్తారు, ఏ బినామీకో ఇచ్చేస్తారు కమిషన్లు తీసుకొని. ఒక కంప్యూటర్ ఒక 35,000 40,000 కంప్యూటర్ విలువ ఉంటే వాళ్ళు 60,000 70,000 కోట్ చేస్తారు, విత్ వారంటీ అంటారు అనేసి సగానికి సగం మిగులుతుంది దానిలో. లాంఛనాలు బట్టి అంచనాలు. ఒక్కటైనా సమంత రాజ్ నిడుమోరు. సో ప్రముఖ దర్శక నిర్మాత, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అండ్ సిటాడెల్ ఆ సిరీస్ల దర్శక నిర్మాత రాజ్ డీకే. అంటే రాజ్ డీకే వేరు, రాజ్ వేరు. సో రాజ్ని సమంత నిన్న వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వివాహం జరిగింది. లక్ష్మణ్ రేఖను దాటొద్దు, పార్లమెంటరీ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఎంపీలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు.
డిజిటల్ అరెస్ట్ దర్యాప్తు కేసులు ఇక మీద డిజిటల్ అరెస్ట్ కేసులన్నీ కూడా సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు సూచించిందండి. చలి తీవ్రత ఎక్కువే, 10ని ఎంపిక చేస్తాం, సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ ఎంపికను 10వ తేదీన ఎంపిక చేస్తామని సుప్రీంకోర్టు కేంద్రం తెలిపిందంట. ఓకే, సాక్షిని పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో మనం కొన్ని అంశాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్, వెంటనే రాజీనామా ఉపసంహరించుకొని జకియా ఖానం, రాజీనామా చేసిన 6 సభ్యులతో మోషన్ రాజు ముఖాముఖి భేటీలు. రాజీనామా ఎందుకు చేశారు, ఎవరైనా పదవుల ఆశ చూపారా, రాజీనామాకు ముందు తర్వాత ఎవరిని కలిశారు, ఆ లేఖల ప్రింట్లు ఎక్కడ తీసుకున్నారంటూ ప్రశ్నలు. చైర్మన్ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ సభ్యుల ధ్వజం. రాజీనామా మా రాజ్యాంగ హక్కు, దానిని ఆయన హరిస్తున్నారు. బలవంతంగా రాజీనామా చేశామన్న సాకుతో తిరస్కరించాలని చూస్తున్నారు. రాజీనామాలకు కట్టుబడే ఉన్నామన్న మిగిలిన 5 ఎమ్మెల్సీలు. వైసీపీలోంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై లేదా ఎంపికై, ఎన్నిక వేరు ఎంపిక వేరు, ఎంపికయ్యారు లేదా ఎన్నికయ్యారు. సో వాళ్ళు ఒక 6 రాజీనామాలు చేశారు. రాజీనామాలు ఆమోదించిన తర్వాత వేరే పార్టీల్లో చేరాలని చూస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది చేరిపోయారు కూడా. సో వాళ్ళ రాజీనామాలను చైర్మన్ మోషన్ రాజు గారు ఆమోదించడం లేదు, ఉపసంహరించుకోమని చెప్తున్నారంట. ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారంట నిన్న. సో ఎందుకంటే వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే ఆ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తే కూటమి సభ్యుల బలం పెరుగుద్ది, శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం తగ్గిపోద్ది. సో అవి కూటమి బలం పెరగడం ఇష్టం లేక చైర్మన్ గారు వైసీపీ వ్యక్తి కాబట్టి ఆయన అలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. సంతకాల కోసం 1 కోటి ఓట్లు, పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచే 1 కోటి సంతకాలు చేపట్టిన వైసీపీ. గత నెల 27నే గవర్నర్ను కలుస్తామని అట్టహాసంగా జగన్ ప్రకటన. సంతకాలకు జనం ససేమేర. దీంతో హైదరాబాద్లోనే సేకరించేందుకు యత్నం. అక్కడ కుదరకపోవడంతో వెనుతిరిగిన నేతలు ఇక రాజ్భవన్కు వెళ్ళేది ఎప్పుడు. ఇంకేం వెళ్తారు, సంతకాలు ఆల్రెడీ టార్గెట్లు ఇచ్చారంట. ప్రతి ఊర్లో కూడా వైసీపీ దిగువ స్థాయి కార్యకర్తలు నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారంట. ఇదిగో మీరు ఒక 50 సంతకాలు చేయించండి, మీరు ఒక 100 సంతకాలు చేయించండి అని. దాంతో వాళ్ళు ఇంట్లో కూర్చొని సంతకాలు చేస్తూ ఉన్నారు. జనం 1 కోటి సంతకాలు, ఒకప్పుడు 1 కోటి సంతకాల ఉద్యమాలు వర్కౌట్ అయ్యావు కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకి ఇందాక చెప్పుకున్నాము. వివాహ బంధంలోకి సమంత రాజు ఓకే. మద్యం కేసులోనూ చంద్రబాబుకు విముక్తి. జగన్ హయాంలో పెట్టిన కేసు కొట్టివేత. నాడు ఫిర్యాదు చేసిన ఎండి వాసుదేవరెడ్డి ఉపసంహరించుకుంటున్నట్టు నివేదన, అభ్యంతరం లేదంటూ అఫిడవిట్ కొట్టేసిన ప్రస్తుత ఎండి శ్రీధర్. దీంతో కేసు కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు. మద్యం ముడుపులతో ముంబైలో బంగారం వైట్గా మార్చుకున్న కిసిరెడ్డి గ్యాంగ్, సహకరించిన ఏనైనా అనిల్ చోక్రా. వైకుంఠ ద్వార దర్శనం 1.76 లక్షల మంది, అంటే 1,76,000 మందికి అవకాశం ఉంటుంది. కానీ ఆ దర్శన భాగ్యం కల్పించాలంటూ 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో లక్కీ డిప్ తీసి డ్రా తీసి ఈ డిప్ చేసి ఆ 1,76,000 మందిని ఎంపిక చేస్తారనమాట. ఎంపిక చేసి వాళ్ళకి సమాచారం ఇస్తారు. ఒకంత కష్టంగానే క్యాట్ 3 విభాగాల్లో కలిపి 68 ప్రశ్నలు, డిఐఎల్ఆర్ విభాగంలో ట్రిక్కీగా ప్రశ్నలు, ఎంసీక్యూ టిటాకు సమప్రాధాన్యం. ఒక్కో పేపర్కు 12 నిమిషాలు, కనీసం అంత టైం దిద్దాల్సిందే. 10th మూల్యాంకనంపై నిర్ణయం. ఎస్ కరెక్ట్. మూల్యాంకనం టార్గెట్లు ఇచ్చేయడం వలన, మీరు గబగబా త్వరగా దిద్దేయండి అని చెప్పడం వలన, ఎంత దిద్దితే అంత డబ్బులు అని చూపించడం వలన 10th మూల్యాంకనం విలువ పడిపోతుంది. 600కు 600 మార్కులు వచ్చేయడం ఏంటో నాకు అర్థం కాదు. లాస్ట్ ఇయర్ ఎంత బాగా రాసినా సరే సబ్జెక్టు అంటే లాంగ్వేజెస్లో, ముఖ్యంగా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అట్లీస్ట్ 1/4 మార్కులైనా తగ్గిస్తుంటారు. 1-2 మార్కులైనా తగ్గిస్తారు. 100కు 100 తెచ్చుకోవడం మ్యాథ్స్లో పాసిబిలిటీ ఉంటుంది, అండ్ సైన్స్లో కొంతమేరకు పాసిబిలిటీ ఉంటుంది. కానీ సోషల్లో కావచ్చు, మిగిలిన లాంగ్వేజెస్లో, సోషల్ సబ్జెక్ట్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో కాస్త తగ్గిస్తారు. కానీ మూల్యాంకనంలో టార్గెట్లు పెట్టడం, కమిషన్లు పెట్టడంతో ఎడాపెడ చూసి చూడనట్టే వేస్తున్నారు. ఫస్ట్ పేజీ చూస్తారు, ఈ విద్యార్థి తెలివైనడే వేసేయచ్చు అని టపాటపా వేసేస్తున్నారు. అందుకని ఇప్పుడు పేపర్కు 12 నిమిషాలు కేటాయించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఇక స్టిల్ట్ ఫ్లోర్ను వాణిజ్య అవసరాలకు వాడడానికి వీలు లేదని అపార్ట్మెంట్లకు సంబంధించి. సో ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాయి, గాలిలో తేలినట్టుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. నేషనల్ అంశాలు. రైతులు నిందించకండి, ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని వ్యాఖ్య. మసాలా బాండ్ల కేసులో కేరళ సీఎంకు నోటీసులంట.
తుపాకీతో బెదిరించి నగ్నంగా చిత్రీకరించి ముంబైలో మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా ఎండి ఆకృత్యం. ఒక మహిళా వ్యాపారవేత్తను తన ఆఫీసుకు పిలిపించుకొని ఆమెకు తుపాకీతో బెదిరించి వివస్త్రం చేసి ఆమె మీద లైంగికంగా దాడి చేసి దాన్ని వీడియో తీసి నెట్లో పెడతానని బెదిరించాడంటండి. ఒక ఎండి జాయ్ జాన్ పాస్కల్. ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి వెళ్ళండి. వెనజులా అధ్యక్షుడు ముదురోకు ట్రంప్ తుది హెచ్చరిక. డిజిటల్ అరెస్ట్ కేసులు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకంత కష్టంగానే క్యాట్. బిఎల్ఓలను బలి ఉంటున్న సర్ పని భాగం. నా సహచరికి భారతీయ మూలాలు. కుమారుడి పేరులో శేఖర్ మస్క్. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తన సహచరి సివోన్ జెలిస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన సహజాన భాగస్వామి సివోన్కు భారతీయ మూలాలు ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపరిచారంట. హసీనా ఆదేశంతోనే రైఫిల్స్ తిరుగుబాటు నివేదిక సమర్పించిన విచారణ కమిషన్ భారత పాత్ర కూడా ఉందని ఆరోపణ. ఓకే, ఇవన్నీ నేషనల్ అంశాలు పక్కన పెడితే ఆంధ్రప్రభలో ఏమైనా ఈ అంశాలు కాకుండా వేరే ఏమైనా ఉంటే చూద్దాం. ఇది వేశారండి. ఆపత్కాలంలో మిల్లర్ల దోపిడీ అని నిన్న కూడా ఆంధ్రప్రభలో రైతుల సమస్యలు వేశారు. ఈరోజు కూడా రైతులు వరి పంటను అమ్ముకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న అంశాలను వేశారనమాట. కేజీ కటింగ్ అమలుకు మీనమేషాలు. తేమ ఎక్కువ ఉన్న క్వింటాకు 5 కేజీల ధాన్యం తీసుకోవాలని నిబంధన. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుకు బ్రేకు. సరిగ్గా అమలైతే క్వింటాకు నష్టం 121 మాత్రమే. కానీ సహకరించిన మిల్లర్లు క్వింటాకు 300 నష్టమని మిల్లర్లు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేది రాశారు. ఇక అమాయకులే ఆధారంగా జీఎస్టీ మోసాలు. కోట్లు కొట్టేసిన మాయగాళ్ళు. నర్సరావుపేట, హైదరాబాద్, బెంగళూరు వేదికగా దందా. పేదలకు వాళ్ళ డబ్బులు ఎర. ఆధార్ సహా డాక్యుమెంట్లు చేజెక్కించున్నవారు. వారి పేరుతో షెల్ కంపెనీలు, బిల్లులు, రుణాలు, నకిలీ లావాదేవీలు. ఏమీ ఎరుగని పేదలకు జీఎస్టీ నోటీసులు. పన్ను జరిమానా కట్టాలంటూ హెచ్చరికలు. చిత్తూరులో చిరు వ్యాపారికి 12 కోట్లు కట్టాలని నోటీసులు. అలా 450 మందికి. పాపం అభం శుభం తెలియని వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ పేరు మీద షెల్ కంపెనీలు పెట్టేసి దానిలో అనధికార లావాదేవీలు చేస్తున్నారనమాట. దాంతో వాళ్ళ పేర్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి జీఎస్టీ నోటీసులు ఇస్తున్నారు. పాపం మీ ఆధారు, పాను ఎక్కడెక్కడ దేనికి వాడుతున్నారో చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ప్రజల మనసు గెలవండి, నేతలుగా నిలవండి. ప్రభుత్వం ఎంత చేస్తోంది? జోరుగా అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని మండల పార్టీ అధ్యక్షులతో యువనేత లోకేష్. గ్రామ మండల పార్టీ అధ్యక్షులకు శిక్షణ మొదలు. స్వచ్ఛందంగానే రాజీనామా, ఎవరు ఒత్తిడి లేదు. ఏపీలో 10 ప్రాంతాల్లో సీప్లైన్ సేవలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన బాగానే ఉంది. కోర్టులో లొంగిపోయిన సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి. బెంగాల్లో 21 లక్షలకు పైగా డెడ్ వాటర్లు గుర్తించిన ఎన్నికల సంఘం. బ్యాంకులు మెగా విలీనం. ప్రస్తుతం 12 బ్యాంకులు, వాటిని 4కు కుదించే ప్లాన్. కేంద్ర రంగ బ్యాంకులు 12 ఉన్నాయి కదా, వాటిని 4కి కుదించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. అదొకటి రాశారండి. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మన మ్యాగజైన్ సంబంధించి కంటెంట్ చాలా భిన్నంగా కొంచెం డెప్త్గా ఆలోచిస్తున్నాము. అది జనవరిలో లాంచ్ చేయాలని 99% జనవరిలో లాంచింగ్ ఉంటుంది. కాకపోతే ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ 4 నెలలు పడుతుంది అనడంతో ఆలోచిస్తున్నా. ఆర్ఎన్ఐ లేకుండా వెళ్దామా, ఆర్ఎన్ఐ వచ్చాక వెళ్దామని ఆలోచిస్తున్నానండి. సో అందుకు మీ సహకారం కావాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్.